క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారు రాసినటువంటి రాకడ రవలి 2వ సందేశము. ఖగోళ గోళ. కీర్తనలు 19వ అధ్యాయం 1-4, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-33, హెబ్రీ 4వ అధ్యాయం 1-3. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. దావీదు కీర్తన 19వ అధ్యాయం 1-4. దైవవాక్యంలో ఉన్నట్లుగా దేవుడు కలగజేసిన సృష్టిలోని ఈ గ్రహవస్తు సముదాయమునకు భాష లేదు, వీటికి మాట లేదు. కానీ మాటలు గలవారు, భాష ఉన్నవారు సంగతులు తెలియజేస్తున్నట్లు, అవి తెలియచేసేటట్లు దేవుడు ఈ లోకంలో ఉన్న మన కొరకు వీటిని అమర్చి ఉన్నారు. వీటికి మాట లేదు, అయినను అవి మాట్లాడినట్టే. భాష లేకపోయినను భాష ఉన్నట్టే. వీటికి స్వరం లేదు, అయినను స్వరం ఉన్నట్టే. లోకంలోని కొన్ని స్వర వాయిద్యములు ఉన్నవి. అవి ఏవనగా బూర, ఫిడేలు, సంగీతోపకరణములు. వీటికి స్వరములున్నవి. అయితే దేవుడు స్వరములు లేని వాటిని మన కొరకు ఉంచి ఉన్నాడు. మానవులమైన మనకు స్వరమున్నది. మన సొంత భాష అయిన తెలుగు భాషలో మాట్లాడకపోయినప్పటికీ, ప్రసంగపూర్వకంగా చెప్పకపోయినప్పటికీ, స్వరము ద్వారా ఇతరులకు సంగతులు చెప్పగలము. కేకలు వేసినా గాని, చప్పట్లు కొట్టినా గాని, వాటి స్వరము ద్వారా ఇతరులకు సంగతులు తెలియపరచగలము. అయితే నరులు కూడా స్వరము లేని వాటిని అనగా రైలు, విమానము, బస్సు, విద్యుత్, టెలిఫోను, కంప్యూటర్ మొదలైనవి ఏర్పరిచి ఉన్నారు. ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రములకు స్వరము గాని, మాట గాని, భాష గాని లేకపోయినను మనకు గొప్ప సంగతులు చెప్పుచున్నవి. వాటి యొక్క కొలనూలు భూదిగంతముల వరకు వ్యాపించి ఉన్నది. దేవుడు ఆది కాలంలో వీటిని కలగజేసిన కాలం మొదలుకుని నేటి వరకు వాటి యొక్క కాంతి కొలనూలు భూదిగంతముల వరకు వ్యాపించుచున్నది. సూర్య, చంద్ర, నక్షత్రములు భాష, మాట, స్వరము లేకుండా ఉన్నప్పటికీ అవి దేవుని విషయములు బోధించుచున్నవి మరియు సువార్త ప్రకటించుచున్నవి. క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక మాట చెప్పి ఉన్నారు. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారు. దాని అర్థము, నా విషయమైన సంగతులు భూదిగంతముల వరకు ప్రకటింపవలెను. ఈ శిష్యులు భూమి మీదకి రాకపూర్వము ఆది కాండంలోనే ఈ అధికారమును అనగా భూదిగంతముల వరకు దేవుని విషయములు ప్రకటించుటకే దేవుడు ఖగోళమును ఏర్పాటు చేసి ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఆనాటి కాల జనుల భాష మాట్లాడగల వారిని మరియు తమ స్వరము ఇతరులకు వినిపించగల వారిని తన శిష్యులనుగా ఏర్పరిచి ఉన్నారు. క్రీస్తు యేసు ప్రభువు దేవమానవునిగా భూమి మీదకి రాకముందు, శిష్యులు పుట్టక ముందు, ఆదాము హవ్వలను సృజించక ముందు, దేవుడు తన విషయములు ప్రకటింపక ముందే సూర్యచంద్ర నక్షత్రములను ఏర్పరిచి ఉన్నాడు. అప్పటి నుండి అవి 6000 సంవత్సరములుగా అనగా అవి సృజింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకటిస్తూనే ఉన్నవి. క్రీస్తు శిష్యులు ప్రకటించుచున్నది 2000 సంవత్సరముల నుండియే. ఇందులో ఎవరు గొప్పవారు? భాష గలవారు గొప్పవారా? భాష లేని ఖగోళం గొప్పదా? భాష లేనివే గొప్పవి. ఎవరి పని మొదట ఆరంభమాయను? జ్యోతుల యొక్క పనియా, శిష్యుల యొక్క పనియా? జ్యోతుల యొక్క పనియే. బైబిలులో వ్రాయబడినట్లు దేవుని పని చేసిన శిష్యులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు మరియు మోషే, యెహోషువ మొదలైన వారి పని మొదటిది కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పని మొదటిది కాదు. వారికి పూర్వమందున్న హానోకు, మెతుషెల, నోవాహుల పని మొదటిది కాదు. మొట్టమొదట సువార్త ప్రారంభించిన వారు సూర్యచంద్ర నక్షత్రాదులే. సృష్టి పని మొదట నుండి సువార్త పనియే. యేసు ప్రభువు ప్రారంభించిన సువార్త పని పూర్వం నుండి ఉన్నది. ఈ పని కడవరకు కొనసాగును. పెండ్లి కుమార్తె సంఘం వెళ్లిన తరువాత 7 సంవత్సరముల శ్రమ గతించిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన తరువాత సజీవుల తీర్పు, ఆ పిదప అంత్య తీర్పు ఉన్నది. అప్పుడు అనేక మంది సింహాసనం ఎదుట నిలవబడుదురు. దేవుడు సువార్త ఎవనికి పంపలేదో వారక్కడ ఉండరు. దేవుడు లోకంలో పుట్టిన ప్రతి వారికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిని సువార్త ప్రకటిస్తున్నారు, ప్రకటిస్తారు, ప్రకటింపజేస్తారు. ఎవరైనా అంత్య తీర్పునందు నిలవబడి ఉన్నారు అంటే వారు ఎవరు? సువార్త అందినవారా, అందనివారా? అందినప్పటికీ అందుకొనని వారా, అందుకొన్నవారా? మానవులందరిలోని ఒక తరగతి వారిలో ఒక కృత్రిమ ప్రశ్న ఉన్నది. అది ఏమనగా, దేవా, నీ సంగతులు మాకు తెలిపి ఉంటే మేము నమ్మియుందుమని దేవుని మీద నేరం మోపుదురు. కానీ ఆ విధముగా మాట్లాడుటకు సందులేదు. ఎందుకనగా ఆ సంగతులు ఎరిగిన సాక్షులున్నారు. అవి సూర్యచంద్ర నక్షత్రములు. వీటికి మాట లేకపోయినను క్రియ ఉన్నది. ఎక్కడో అనేక కోట్ల మైళ్ళ దూరంలో అవి ఉన్నవి. వాటికి దేవుడిచ్చిన సహజ క్రియ ద్వారా వెలుతురు ఇస్తున్నాయి. అవి ఏమి చెప్పుచున్నవి? మనిషి వాటిని చూడగానే ఏమనుకుంటున్నాడు?
ఉదాహరణకు ఒక గోడ మీద పువ్వుల చెట్ల బొమ్మ వేసి ఉంటే బాటసారి దీన్ని చూచి ఏమనుకుంటాడు? అడవిలో ఉన్న పూల చెట్టు వలె ఈ బొమ్మ ఉన్నది, ఈ పువ్వుల బొమ్మ ఎవరు వేసి ఉంటారు అని తన మనస్సులో అనుకుంటారు. ఎవ్వరూ లేకుండా ఈ చెట్టు బొమ్మ ఇక్కడికి రాలేదు, ఎవరో ఒకరు చక్కగా గీసి పెట్టి ఉంటారు, అతడు గొప్పవాడు అని మెచ్చుకుంటాడు. అనగా ఆ చెట్టు నిజరూపం గల చెట్టు వలె చిత్రించిన వ్యక్తి కనబడకపోయినను అతని క్రియ కనబడగా తప్పక మెచ్చుకుంటాడు. వీటికి స్వరము, భాష, మాట లేదు, అయినను అవి మాటలాడుచున్నవి. మమ్మును కలగజేసిన దేవుడు ఎంత కాంతి గలవాడు, ఎంత శక్తి గలవాడు, ఎంత జ్ఞానవంతుడు అని అంటున్నవి. ఆ మాటకు భాష లేదు, స్వరం లేదు. ఏలగనగా గోడ మీద వేయబడిన పువ్వుల చెట్టు బొమ్మ ఓ బాటసారి నన్ను చేసిన వారిని మెచ్చుకో అని అన్నదా? అనలేదు. అయితే ఆ బాటసారి ఆ బొమ్మను గీసిన మనిషిని చూడకపోయినను బొమ్మను చూచి గీసిన వానిని మెచ్చుకుంటాడు. అలాగు జ్యోతులు చేసిన వానిని నరుడు మెచ్చుకొనవలెను. ఆయననే పెద్దలు దేవుడు అని అంటారు. దేవుడు చేసిన వాటిని బట్టి నరులు దేవునిని మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ క్రియను బట్టి ఎవ్వరు దేవునిని మెచ్చుకొనరో వారే అంత తీర్పులోనికి వెళ్ళుదురు. మీకు సంగతి తెలిసేటట్లు మీలో నిలువ ఉండే సంగతి, మీ జ్ఞప్తిలో ఉండే సంగతి చెప్పుచున్నాను. ఇందులో ఒకటి, దేవుడు స్వయముగా మాటలాడుట, ఇది మొదటి సంగతి. 2, దేవుడు దర్శనములో కనబడుట మరియు మాటలాడుట, తన సంగతులు బయలుపరచుట, ఇది రెండవ సంగతి. 3, సృష్టి ద్వారా తన ఉనికిని, తన సంగతులను తెలియచేసుకొనుట, ఇది మూడవ సంగతి. మొదట సంగతిలో స్వయంగా చూచిన వారు నమస్కరించినారు. అలాగే రెండవ సంగతిలో దేవుడి మాట విన్నవారు కూడా అదే వరుసలో ఉన్నారు. వీరు దూతల వైపు కాదు, ఆకాశం వైపు, జ్యోతుల వైపు కాదు, వీరు దేవుని వైపే చూస్తూ నమస్కరించుచున్నారు. మూడవ సంగతిలోని కొందరు సృష్టిని చూచి సృష్టికర్తను నమస్కరించుచున్నారు. ఇది మూడవ సంగతి. ఈ 3 పద్ధతుల ద్వారా మనుష్యులకు దేవుడు చెప్పవలసిన సంగతులు ఒక పుస్తకంలో వ్రాయించినారు. జ్యోతుల వైపు చూచిన వారి సంగతి కూడా వ్రాయించినారు. అదే కాక క్రొత్తగా జరగవలసిన సంగతులు, జరిగిన సంగతులు పూర్తిగా వ్రాయించినారు. అవి ఇవి అన్ని దేవుడే వ్రాయించారు. దేవుడు వ్రాయించిన ఆ పుస్తకమునకు ఏమి పేరు పెట్టాలి? మనమే పెట్టాలి. ఆయన కనబడకపోయినను మన పూర్వీకులు ఆయనను దేవుడన్నారు. ఈ దేవుని విషయాలు వ్రాయబడిన పుస్తకమునకు ఒక పేరుండాలి. దాని పేరు దేవుని వాక్యము. ఆ వాక్యము పేరే బైబిలు. ఈ బైబిలులోని వాక్యములను చదివి చూచి దేవుని ప్రత్యక్షతలను తెలుసుకోవాలి. జ్యోతుల వల్ల మరియు ఈ పై 3 పద్ధతుల వల్ల మనుష్యులు దేవుని విషయాలు తెలుసుకొనవలెను. మనుష్యులకు తెలిసినది కొంచెమే, కానీ 3 పద్ధతుల వల్ల మరియు ప్రత్యక్షతల వలన మరికొంచెం తెలియగలదు. అయితే దేవుడు వ్రాయించిన పుస్తకము వల్ల అన్నిటికంటే ఎక్కువ తెలుసుకొనగలరు. ఈ 3 తెలిసిన వారు కూడా తీర్పులో ఉంటారు. వారు తెలియదని అనవచ్చును, కానీ ఆకాశము సాక్ష్యమిస్తుంది. యెషయా 1:2 సృష్టిలోని వాటి యొక్క పని ఆ సమయమునకు భూమి మీద ఎలాగున ఉన్నదో అలాగే తీర్పులో కూడా అవి రాకపోయినా వాటి విషయములు వారిలో ఉన్నవి గనుక వారికి బెదురే. నేను ఒక్కసారి చెప్పాను, మరొకసారి చెప్చున్నాను. క్రైస్తవులైన మీకు చెప్పినట్లు మాకు కూడా చెప్తే మేము నమ్ముదమని ఎవరంటారో వారికి ఈ జవాబుగా ఈ విషయములు చూపించి ఉన్నాను. సృష్టికర్త అయిన ప్రభువును విశ్వసించండి. ఈ కొన్ని మాటలు మీ ఆత్మకును జ్ఞానముకును మనస్సాక్షి అనుకూలమగునట్లు దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.